ప్రపంచ మధ్యదాతల దినోత్సవం సందర్భంగా హెచ్సిజి హాస్పిటల్లో దాతలకు సన్మానాలు చేశారు. ప్రపంచ మధ్యదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో రక్త మూలకన్న సత్కరించడానికి గాను హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ భాస్కర్ భువన్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ సిఇఓ ఆదిత్య కౌర పాల్గొన్నారు. దాతలను రక్త మూలకన దానం యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, రోగులకు అవగాహన కల్పించి వారి ఆశయాలను నెరవేర్చడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ హాస్పిటల్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి 75వ విజయవంతమైన ఎముక మధ్య మార్పిడిని సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 మంది రక్త మూలకన దాతలను గౌరవించి ముఖ్య అతిథులచే వారిని సత్కరించారు. రక్తపు మూలకన దానం ప్రాణాలను కాపాడే నిస్వార్థ కార్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు దాతలుగా నమోదు చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని డాక్టర్ భాస్కర్ భువన్ తెలిపారు. అలాగే ప్రాణాలను రక్షించే వ్యక్తులను ప్రోత్సహించడంలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్న హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ప్రజల ఆదరాభిమానాలు పొంది ఉందని తెలిపారు. ఈయన పేషెంట్ అండి నాగరాజ్ గారు. మరి వారికి డొనేట్ చేసింది వాళ్ళ ఓన్ సిస్టర్ కొండమ్మ గారు. ఒకసారి ఈయన్ని అభినందిస్తూ గట్టిగా క్లాప్స్ కొడతాం. అలాగే ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా మన హెచ్సిజి హాస్పిటల్లో జరిగింది. సో అందరి బ్లెస్సింగ్స్, ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఇలాగా ఉండాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. మరి మా డోనర్ కొండమ్మ గారిని మాట్లాడవలసిందిగా ఇందులో అన్ని రకాలు చేసాం. ఆటోలోగస్ అని అంటే పేషెంట్ తాలూకు స్టెమ్ సెల్స్ తీసి వాళ్ళకి ఎక్కించాం. అండ్ ఎలోజెనిక్ అంటే డోనర్ స్టెమ్ సెల్స్ తీసి పేషెంట్స్కి ఎక్కించాం. అండ్ హ్యాప్లో అంటే హాఫ్ మ్యాచ్ అని ఇలా చాలా రకాల ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. ఇంత సో వీఆర్ డూయింగ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ప్రతి నెల 1-2 లేదా 3 ఒకసారి 4 ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేశాం. అండ్ నాకు మెయిన్ ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది ఏంటంటే కొన్ని అపోహలు క్లియర్ చేయాలంటే నా మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ థింగ్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్స్ లాగానే ఆపరేషన్ ఎప్పుడు అని అడుగుతారు. ఫస్ట్ అది ఆపరేషన్ కాదు, సర్జరీ కాదు. ఇప్పుడు సపోజ్ కిడ్నీ మార్పిడి అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకటి కోసి తీసి ఇక్కడ మళ్ళీ కుట్లు వేస్తారు. సో చాలా మందికి ఇంకా తెలియదు. సో ఆపరేషన్ కాదు, ఇది సింపుల్ బ్లడ్ సెల్స్ అంటే మన మ్యారో డోనర్ ప్రోగ్రామ్ యాక్చువల్ స్టెమ్ సెల్ డొనేషన్ ప్రోగ్రామ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3rd సాటర్డే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రోగ్రామ్, ఈ స్టెమ్ సెల్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే చాలామందికి బ్లడ్ డొనేషన్ తెలుసు, కానీ స్టెమ్ సెల్ డొనేషన్ అనేది చాలా వరకు తెలియదు ఎవరికి. అందరూ బ్లడ్ డొనేషన్ బ్లడ్ గ్రూప్ బేస్ చేసుకుని ఇవ్వడం అనేది మనం రొటీన్గా చూస్తుంటాం. కానీ స్టెమ్ సెల్స్ అన్నది సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్లో ఒక వరల్డ్లో మారింది. 1986 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడంలో ఈ స్టెమ్ సెల్ డొనేషన్ చేయడం వల్ల ఈ పేషెంట్స్ యొక్క లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. నార్మల్గా 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అండ్ సెకండ్ది అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్లో మొదటిది బ్రదర్స్ సిస్టర్స్ నుంచి ఫుల్గా మ్యాచ్ అయితే, అంటే మన బాడీలో ప్రతి ఒక్కరికి హెచ్ఎల్ఏ అని ఉంటుంది. అంటే అది మన యొక్క ఐడెంటిటీ. మీరు కూడా చాలా మూవీస్లోని ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివి విన్నప్పుడు వింటారు, హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యింది, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇలాంటివి వింటారు. అది యాక్చువల్లీ హెచ్ఎల్ఏ. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది హెచ్ఎల్ఏ. మన బాడీలో ప్రతి సెల్స్లోనూ హెచ్ఎల్ఏ ఉంటుంది. అలాంటిది ఈ హెచ్ఎల్ఏ బేస్ చేసుకొని ఒకరి స్టెమ్ సెల్స్ అనేది డొనేట్ చేయడం అవుతుంది. యూజువల్గా ఒక ఫ్యామిలీలో ఉండే బ్రదర్స్ సిస్టర్స్కి సేమ్ హెచ్ఎల్ఏ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు సేమ్ పేరెంట్స్ నుంచి వస్తారు కాబట్టి. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ 20% మెంబర్స్తో మాత్రమే ఈ సేమ్ హెచ్ఎల్ఏ ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండడానికి అవుతుంది, వాళ్ళు ఇస్తారు. కానీ 80% మెంబర్స్లో ఈ సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళకి సేమ్ హెచ్ఎల్ఏ ఉన్న వాళ్ళు దొరకరు. అప్పుడు ఇలా మనలాగా వేరే వాళ్ళు అన్రిలేటెడ్ డోనర్స్, అంటే వాటితో సంబంధం లేకుండా పేషెంట్ సంబంధం లేని వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సేమ్ హెచ్ఎల్ఏ ఉన్నవాళ్ళు ఒకవేళ కానీ ఉంటే అప్పుడు ఆ డోనర్ ఆ పర్టికులర్ ఇందాక మీరు పిల్లాడు అరుస్తున్నాడు కదా కిందన, వాడు హేమంత్. సో అలాంటి వాళ్ళ సాలిడ్ ట్యూమర్స్ అంటారు, వాళ్ళని కిడ్నీ నుంచి వచ్చింది, వాళ్ళకు కూడా చేస్తాం యాక్చువల్లీ. అంటే ఎక్కడైతే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందో, తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో అలాంటి కండిషన్స్లో యూజువల్గా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది.
స్టేజ్ అంటే ఇందులో స్టేజెస్ ఉండవండి. యూజువల్గా ఏంటంటే ఒకసారి అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాన్సర్ కానీ తీవ్రమైందని ముందే తెలిసింది అనుకోండి, సపోజ్ స్టార్టింగ్ లోనే ఈ క్యాన్సర్ ఖచ్చితంగా 50 to 60% తిరిగి వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్టార్టింగ్ లోనే స్టెమ్ సెల్ చేసేస్తాం. వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కొన్నిసార్లు వ్యాధి తిరిగి వచ్చిన తర్వాత చేస్తాం, అంతే తప్ప స్టేజెస్ అంటూ ఉండవు ఇందులోనూ. ఒకసారి వ్యాధి తిరిగి రావడం కానీ లేదంటే ఇచ్చిన ట్రీట్మెంట్ పూర్తిగా లొంగకపోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. స్టేజెస్ ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ లో ఎక్కువ స్టేజింగ్ అనేది మేము చూడమండి. లిక్విడ్ క్యాన్సర్స్ చెప్తున్నాను. సాలిడ్ క్యాన్సర్స్ లో స్టేజింగ్ అనేది ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4 అని. బట్ లిక్విడ్ క్యాన్సర్స్ అనేది ఇప్పుడు స్టేజ్ 4 అంటే ఏంటి, బాడీ అంతా ఉండడం. సో ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే ఎక్కడ ఉంటుంది, బోన్ మ్యారోలో తయారైన మూలకణాలే ఇవన్నీ బ్లడ్ లోకి వచ్చేస్తాయి. సో బ్లడ్ తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు బ్లడ్ సప్లై బాడీ అంతా అవుతుంది. సో క్యాన్సర్ సెల్స్ బాడీ అంతా ఉంటాయి అలాంటప్పుడు. అలా అని దాన్ని స్టేజ్ 4 అని అలా కన్సిడర్ చేయరు. అందుకే లిక్విడ్ క్యాన్సర్స్ లో స్టేజెస్ ఉండవు. వాటిని మేము రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం. హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, స్టాండర్డ్ రిస్క్ అని. ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అప్ ఫ్రంట్ మేము కౌన్సిల్ చేస్తాం. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేది బ్లడ్ క్యాన్సర్స్ కి లేదా సాలిడ్ క్యాన్సర్స్ కి పరిమితం కాదు. ఇది ఎప్లాస్టిక్ ఎనీమియా, అది క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి. సో పేషెంట్ కి ప్రతిరోజు ప్లేట్లెట్ 5,000, 2,000 ఎక్కించినా పెరగవు. బ్లడ్ 3, 4, హార్ట్ ఫెయిల్ అయిపోవడం, లేదా పేషెంట్ కి బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ లో బ్రెయిన్ లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది. అది కాకుండా థాలసీమియా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి వ్యాధుల్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తాం. చేసినప్పుడు 68 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. దగ్గర సగం వరకు ఆటోలోగస్ చేసాం. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా, లింఫోమా పేషెంట్స్ లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వ్యాధి వస్తే వాళ్ళకి కీమోథెరపీ, స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చి ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. చేసిన వాళ్ళ మా దగ్గర ఆటోలోగస్ అయితే 100% సక్సెస్ రేట్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరికి కూడా ఏం అవ్వలేదు. బట్ ఎలోజెనిక్ అనేది ఎలోజెనిక్ ఎప్పుడు కూడా 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. మేము చేసిన ఎలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్ లో 70%-75% వరకు సక్సెస్ ఉంది. 2-3 మెంబర్స్ సెప్సిస్ వల్ల చనిపోయిన సందర్భం ఉంది. బట్ ఓన్లీ వే ఇన్ సచ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్, అంత సివియర్ వ్యాధుల్లో మనం ఒక అడుగు ముందుకు వేయడం తప్ప ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100% చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటే 70-80% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్. డాక్టర్ రమేష్ ఉప్పాడ, హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, HCG క్యాన్సర్ సెంటర్ లో పనిచేస్తున్నాను గత 4 ఏళ్ళుగా. ఈ రోజు వరల్డ్ మ్యారో డోనార్ డే, సెప్టెంబర్ 3వ శనివారం, అంటే ఇవాళ 21వ తారీఖున. దాని సందర్భంగా HCG క్యాన్సర్ సెంటర్ దాత్రి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్టెమ్ సెల్ డోనార్ డ్రైవ్, అంటే స్టెమ్ సెల్స్ ఎవరైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి అవసరం, పేషెంట్స్ కి అవసరం ఉంటుందో ఆ స్టెమ్ సెల్స్ యొక్క డోనార్ ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మందిని రిజిస్టర్ చేసుకుని ఎక్కువ మంది HLA డోనార్లుగా, స్టెమ్ సెల్ డోనార్లుగా అవ్వడానికి మా ముఖ్య ఉద్దేశం ఇది. సో ఇవాళ ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ పొద్దున్న 10:30 నుంచి స్టార్ట్ అయింది. చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. అవి రిజిస్టర్ అవుతున్నారు చాలా మంది. సో ఈ విధంగా చేయడం వలన ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్ కి అడుగుతాము, ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని. సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనార్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో HLA డోనార్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా DKMS రిజిస్ట్రీ చాలా ఉన్నాయి, స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్. వాళ్ళకి మన పేషెంట్ యొక్క HLA రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు HLA డోనార్లు ఎవరన్నా ఉన్నారా, మొత్తం ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అండ్ అది 12/12 మ్యాచ్, ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూసి మనకు లిస్ట్ ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్ కి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళు స్టెమ్ సెల్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్ కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనం స్టెమ్ సెల్స్ ఇన్ఫ్యూజన్ చేసి పేషెంట్ కి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇస్తారు, బట్ బయట వాళ్ళు ఇవ్వడం అనేది నిజంగా దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, లైఫ్ సేవింగ్ థింగ్. అందుకు థ్యాంక్స్ టు ఆల్ స్టెమ్ సెల్ రిజిస్టర్డ్ డోనర్స్ టుడే అండ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ us.